గుంటూరులో కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో రజతోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. Shall we make some noise? Okay. And the great nation. Great Bharat. Okay, brother. Thank you so much. Telugu, English? Yeah, Telugu. Because most even the media is also in Telugu. Okay. మీకు ఏది నచ్చితే అది ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఇంగ్లీష్లో, తెలుగులో మాట్లాడుకుంటే తెలుగులో మాట్లాడడం. మీ అందరికీ కూడా ముందుగా గుడ్ మార్నింగ్ చెప్తాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా రాజేంద్ర చౌదరి గారికి, అలాగే దీపక్ కుమార్ శర్మ గారికి, అలాగే చంద్రశేఖర్ గారికి, అలాగే నాగేశ్వర ఏఎస్ గారికి, కలెక్టర్ గారు రాలేదనుకుంటా, రమేష్ చంద్ర గారికి, అలాగే మిగతా డిగ్నిటరీస్ ప్రెసిడెంట్ దయాల్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరూ చూస్తే కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్ బికాస్ యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ మీన్స్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోనే కాదు, the course which you are joining and the way మీరు సర్వ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎన్సీసీలో చేరడం జరిగింది. అదర్వైజ్ యూఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ యూ ఆర్ జాయిన్ ఇన్ ద ఆర్మీ బికాస్ యూ వాంట్ టు సర్వ్ ద నేషన్. దట్ ఈస్ ద మెయిన్ గోల్ వై యూ జాయిన్, అండ్ యూ షుడ్ ఇన్స్పైర్ విత్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెన్ ఇన్ కార్గిల్. కార్గిల్ వార్ అనేది మనందరికీ కూడా తెలుసు. ఫేస్ టు ఫేస్ ఫైట్ అనేది ఇప్పుడు 1973లో జరిగింది. ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ వార్ విచ్ హ్యాస్ బీన్ డన్ ఫేస్ టు ఫేస్ విత్ ద ఆర్మీస్ విచ్ వర్ ఫాట్ డైరెక్ట్లీ ఇస్ ద ఓన్లీ వార్ బిట్వీన్ దిస్ 25 years. సో ఈ 25 years లో మనకు దొరికినటువంటి ఒక అవకాశం అనుకోవద్దు, బట్ దాన్ని మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్ గా గుర్తుపెట్టుకొని ఆ రోజు జరిగినటువంటి అన్ని విషయాలను కూడా మీరందరూ కూడా లోతుగా ఆలోచించి దాని మీద మీరందరూ కూడా ఒకసారి అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హిస్టరీలో ఆ ఇన్సిడెంట్ ని మీరందరూ కూడా ఒకసారి చదువుకుంటే మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది, ఆఫీసర్స్ ఎట్లా ట్రైన్ అయ్యారని. ఇప్పుడే చెప్పారు రఫీల్ గారు, ఆ హైట్ లో 17,000-18,000 feet మీద వన్స్ యూ గో ఎట్ ఆల్, మీరు ఒకేసారి అక్కడికి ఆ హైల్ మీదకి వెళ్ళాలంటే వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యూమన్ కెన్, అంటే ఒక మనిషికి అక్కడ ఆ వాతావరణం ఎట్లా సెట్ అవ్వకుండా ఇమీడియట్ గా ఆర్బీ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ పెరిగిపోయి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే కండిషన్స్, మీకు ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్నా, మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా క్లైమేట్ షుడ్ బి మ్యాచ్ టు యువర్ బాడీ. అటువంటి క్లైమేట్ లో కూడా మా సంబంధించినటువంటి సోల్జర్స్ వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్ దే హావ్ గాన్ టు దట్ ప్లేస్. అంటే వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్ గా, ఎంత ప్రాక్టికల్ గా ఆ రోజు వరకు ఉన్నారు. అంటే మనం ప్రాక్టీస్ చేసే టైంకి వారు వచ్చే టైంకి చాలా గ్యాప్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ దీస్ గ్యాప్ దే మెయింటైన్ ఎవ్రీథింగ్. మీరు ఎన్సీసీలు ఈ రోజు మీరు నేర్చుకుంటుంది అట్ వాట్ టైమ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ యూ డోంట్ నో, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ వెల్ నౌ ఇట్ సెల్ఫ్. మీరు ఎప్పుడో జరుగుతున్నటువంటి వారికి మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ కానీ, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి నాలెడ్జ్ గెయినింగ్ కానీ, బ్రెయిన్ స్ట్రోమింగ్ కానీ, దిస్ ఆల్ థింగ్స్ కమ్ అప్ టు యూ అట్ దట్ టైం. మీరు వారు చేసే టైం కల్లా మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాక్టీసెస్ అన్ని కూడా ఆ టైం పనికి వస్తాయి. సో ఇప్పటికిప్పుడు ఏం అవసరం లేదని చెప్పి యూ షుడ్ నాట్ బి నెగ్లిబుల్, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. సో మీ టీచర్స్ కానీ సార్ ఎవరైతే ఆర్మీ అఫీషియల్స్ ఉన్నారో మీకు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ అన్నింటినీ కూడా యూ థింక్ యాజ్ ఎవ్రీ డే ఇస్ వార్ ఫర్ యూ అండ్ యూ హ్యావ్ గెట్ ప్రాక్టీస్ మోర్.
మీరు ప్రతి ఇన్సిడెంట్ లో కూడా గతంలో జరిగినటువంటి వాట్ ఐఎమ్ టెలింగ్ వి గో త్రూ ద బుక్స్ విచ్ హావ్ బీన్ రిటర్న్ ఫర్ కార్గిల్ అబౌట్ కార్గిల్. మీరు కార్గిల్ వార్ గురించి కానీ బిఫోర్ దట్ ఎన్ని వార్ జరిగినాయో ఆ వార్స్ గురించి కూడా మీరు పూర్తిగా డీటెయిల్ ఎటువంటి వెపన్స్ వాడారు. ఇప్పుడే సార్ కూడా చెప్పారు అక్కడ మనకు అవసరమైనటువంటి వెపన్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం లేనప్పుడు కూడా అక్కడ అవసరమైనటువంటి వెపన్స్ లేకపోయినా ఫైట్ ని వాళ్ళు కంటిన్యూ చేశారు. వేరే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ తెచ్చినటువంటి వెపన్స్ ఇట్ హాస్ బికమ్ ఓన్లీ స్టీల్ రాడ్స్. వాళ్ళు తెచ్చినటువంటి వెపన్స్ కూడా పనిచేయకపోవడం, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. అంటే మనం ఎంత ఫోర్స్ఫుల్ గా వెళ్తున్నామో దే ఆల్సో సేమ్ వే. అక్కడ ఆర్మీ కూడా అంత ప్రాక్టికల్ గా వాళ్ళ నాలెడ్జ్ తో వాళ్ళు ఏం లేకుండా వచ్చారు. డ్రెస్సింగ్ లేదు, ప్రిపరేషన్ లేదు. మనం ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా ఉండడం మీ అందరికీ నిజంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్ మీరు ఎంచుకున్నారు. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఈజ్ ఐ రియల్లీ బో డౌన్ యూ ఎవ్రీవన్. మీరు ద రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా. నిజంగా ఎంతమందికి అంటే అప్కమింగ్ యూత్ అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు, ఉండాలి. అట్ దిస్ స్టేజ్ యు ఆర్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలి, దానివల్ల ఏంటి ఉపయోగం? అందరూ కూడా ఫస్ట్ ఆర్మీ అంటే లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు. ఒక చరిష్మాటిక్ గా ఫీల్ అవడమే తప్ప దాని రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి సెట్ బ్యాక్. అయితే మీరు విత్ ఆల్ ఆర్ట్స్ అన్ని ఆలోచించుకుని ఈ ఫీల్డ్ లో నిర్ణయించుకొని ఇక్కడ ఉన్నారు అంటే అ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. యూ డిజర్వ్ అ గ్రేట్ అప్లాస్. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సర్వీస్, నేను కూడా అంటే యు ఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ రోడ్. మీరు సర్వీస్ కోసం వచ్చారు ఫర్ ద పీపుల్. ఈవెన్ ఐఎమ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. ఒక గుడ్ గవర్నెన్స్, గుడ్ అడ్మినిస్ట్రేషన్, ఒక పొలిటికల్ సిస్టమ్ లో ఇప్పటిదాకా పొలిటికల్ సిస్టమ్ అంటేనే ఒక బ్యాడ్ నేమ్ ఉంది. ఐ వుడ్ జస్ట్ లైక్ టు బ్రేక్ ద స్టీరియోటైప్స్ అండ్ సెట్ ఏ path for the upcoming students or upcoming youth to take part as a politician, as a profession. I'll do my best. మీరు కూడా జస్ట్ సెట్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఏదైతే ఆలోచించుకొని ఇందులోకి వచ్చారో అది చివరి దాకా ఆ ఎసెన్స్ ని మీ మైండ్ లో పెట్టుకొని ఇలాగే రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైన డే. కార్గిల్ వార్ అనేది నిజంగా మర్చిపోలేని ఒక వీరత్వంతో కూడుకున్న ఒక యుద్ధం మన భారతదేశంలో జరిగింది. మనం ఘన విజయాన్ని సాధించాము. ఎందరో వీరులు త్యాగాన్ని మనం చూసాము. అందులో మన విక్రమ్ బాత్రా గారిని ఈరోజు ఇలా గుర్తు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రియలీ అ దిల్ మ్యాంగ్వే మోర్. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒకటి మనసులో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఎక్కడా కూడా ఆగిపోకూడదు, మనం స్టాగ్నేట్ అయిపోకూడదు. ఈ దేశం కోసం ఏదైనా చేయాలి, మన ప్రజల కోసం ఏదైనా చేయాలి. మీరున్నారు, నేనున్నాను, మన లాంటి వాళ్ళు అందరం కలిస్తే నిజంగా మన సమాజం, మన భారతదేశం చాలా అద్భుతమైన శిఖరాలకి చేరుకుంటుంది. 2047 అనే ఒక నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళబోతూ ఉన్నాం. నో డౌట్ వీఆర్ గోయింగ్ టు జస్ట్ స్టాండ్ దేర్ బీయింగ్ లైక్ మనం నెంబర్ 1 వరల్డ్ మొత్తంలో నెంబర్ 1 ఆర్ ఇన్ ద నెంబర్ 2 ప్లేస్ లో డెఫినెట్ గా కమింగ్ 47 లో ఉండబోతూ ఉన్నాం. దానికి మీరు మీ వంతు కృషి చేయాలి అండ్ మేము కూడా మా వంతు కృషి చేస్తాం. అండ్ కీప్ ఇన్స్పైరింగ్ పీపుల్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా ఇలాగే. అండ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ glorious movement, I thank everybody who just invited me and I thank you all
for bearing with me. Thank you very much.